అమరావతి గురించి ప్రపోజల్ వచ్చినప్పుడు చాలామంది ఏమంటున్నారు, ప్రపంచం అంతా చాలామంది కొంతమంది నెగిటివ్గా ఉండేవాళ్ళు. ఇవన్నీ అమరావతి గ్రాఫిక్స్ ఇవన్నీ ఎప్పటికైనా ఎన్ని జనరేషన్ల తర్వాత అవుతుందో, ఇవన్నీ ఎవరు చూసారులే కళ్ళగంటున్నారులే అని కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ జెన్యున్గా చాలామంది జెన్యున్గా కూడా ఫీల్ అయ్యేవాళ్ళు, అది జరుగుతుందా అని యాంగ్జైటీలో ఉండేది. నాలాంటి వాళ్ళు కూడా పొలిటికల్ సిస్టమ్ బట్టి దాన్ని బట్టి వేరియేషన్స్ అవుతున్నాయి కాబట్టి కరెక్ట్గా ఏ టైంలో అవుతుంది అనేది మాకు కూడా లోపల కొద్దిగా ఆదుర్దా ఉండేది. బట్ నాలాంటి వాళ్ళకి ప్లస్ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి తర్వాత హోప్, ప్రపంచం మొత్తంలో హోప్గా ఉండే వాళ్ళందరికీ ద బెస్ట్ న్యూస్ టు హ్యాపెన్ ఏంటంటే అమరావతి మాస్టర్ ప్లాన్ ఏదైతే మనం అనుకున్నామో 6 మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అమరావతి మాస్టర్ ప్లాను ఫైనల్గా రియాలిటీ కింద రాబోతుంది. ఈ 6 మేజర్ ఫ్యాక్టర్స్ నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను. బట్ క్విక్గా చూడాలంటే ఫస్ట్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటి, outer ring road is 190 km outer ring road. Second major factor is 97 km inner ring road. Third is 6-lane super highway between access control highway between Hyderabad to Vijayawada. Fourth is ఆరుబారి వంతెనలు, సీఎం గారి లాంగ్వేజ్లో ఫేవరెట్ ఆరుబారి వంతెనలు అనేది అక్రాస్ కృష్ణా రివర్. తర్వాత ఫిఫ్త్ ఏంటి, ఇన్లాండ్ వాటర్వేస్ క్రూయిజ్ టెర్మినల్ టు బిల్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అమరావతి యూ నీడ్ దిస్ టెర్మినల్ టు ట్రాన్స్పోర్ట్ గూడ్స్ అట్ ఏ 1/4 కాస్ట్. అది 5. ఆరోది మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వేస్, ఢిల్లీ అండ్ హైదరాబాద్ నుంచి వెళ్ళే ట్రైన్లు వయా విజయవాడ, చెన్నై, కేరళ వెళ్ళేవన్నీ నవ్వు హైదరాబాద్ నుంచి వయా జగ్గయ్యపేట, విష్ణుపురం, గుంటూరు నుంచి చెన్నై డైవర్ట్ చేయడానికి 6th. ఈ 6 చేసినప్పుడు జనాలు చాలామంది నవ్వారు. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటి, క్విక్గా మనకి చాలా హ్యాపీ న్యూస్, చాలా గ్రేట్గా ఫీల్ అవడానికి రియాలిటీ ఇప్పుడు ఏంటంటే చాలా అందరికీ చాలా హ్యాపీ న్యూస్. నాలాంటి వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి హ్యాపీ న్యూస్ ఏంటంటే ఏదైతే గ్రాఫిక్స్ ఏదైతే అవుతుందా లేదా అని భయపడిన వాళ్ళందరికీ ద బెస్ట్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్ థింగ్స్ హ్యావ్ టేకెన్ ఆఫ్ సైమిల్టేనియస్లీ. దట్ ఇస్ అ స్టన్నింగ్ థింగ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫస్ట్ మేజర్ క్విక్ వన్ అనేది సీఎం గారు చేసింది outer ring road 190 kilometers గాట్ అప్రూవ్డ్. నాట్ ఓన్లీ అప్రూవల్, దానికి ఫండింగ్, తర్వాత టోటల్ ఎక్విజిషన్ కాస్ట్, కన్స్ట్రక్షన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది. అది ఆ ఫండ్ తర్వాత ఫాలోడ్ బై నేషనల్ హైవేస్ కమిటీ అని ఉంటుంది. నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, నేషనల్ హైవే అథారిటీస్ హ్యావ్ అప్రూవ్డ్ ద అలైన్మెంట్ ఆఫ్ ఎంటైర్ 190 km దాని అలైన్మెంట్ అప్రూవ్ చేశారు. తర్వాత మొన్న లాస్ట్ వీక్ ఐ బిలీవ్ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసెస్ సర్వింగ్ చేయడం బిగిన్ చేస్తారు outer ring road దీని గురించి. అది ఏంటి 11 ప్యాకేజెస్ కింద డివైడ్ చేసి 4 ఏళ్లలో కంప్లీట్ అయ్యేటట్టుగా చూస్తున్నారు. సో దట్స్ ఎ గుడ్ న్యూస్. సెకండ్ ఇన్నర్ రింగ్ రోడ్, చాలామందికి ఇన్ఫ్లూడ్ గవర్నమెంట్ కూడా డైలమా ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్ 97 అవసరం అవుతుందా, ఎందుకంటే వెస్టర్న్ బైపాస్ ఉంది కాబట్టి. కానీ రీసెంట్లీ వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్ దట్ బికాస్ ఆఫ్ ది లార్జర్ ప్లానింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్విజిషన్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి 97 km. సో ఇట్స్ ఎ రియాలిటీ. Third, the best thing, music to the ears of both Telangana and Andhra is, 6-lane access controlled super highway from Hyderabad to Machilipatnam. ఆ వర్క్స్కి 7,000 కోట్లు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. వర్క్ స్టార్ట్ అయిపోయి 1.5 ఇయర్లో అది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, 5 గంటల్లో ప్రయాణం చేసే జర్నీ విజయవాడ, హైదరాబాద్ టు విజయవాడ 2.5 గంటల్లో అయిపోతుంది. విచ్ ఈజ్ గోయింగ్ టు boost all the economy, the exports and imports from the Machilipatnam to the Telangana state అనమాట. అది ఆ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, ఆరుబారి వంతెనలని వస్తుందా లేదా అనేవాళ్ళు. ఒకటేమో గొల్లపూడి దగ్గర వెస్టర్న్ బైపాస్ అని చెప్పి ఆ వంతెన ఒక 3 నెలల్లో ఈజ్ గెటింగ్ కమిషన్డ్. సెకండ్ ముత్యాల టు మాదిపాడు, ముత్యాల ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, మాదిపాడు ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ గుంటూరు, నల్గొండ బోర్డర్లో ఉంది, అలకనంద బోర్డర్కి దగ్గరలో ఆనుకుని ఉంది యాక్చువల్గా. అక్కడి నుంచి క్రాస్ అయినప్పుడు నెబార్డ్ ఫండెడ్ ప్రోగ్రాము పిల్లర్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ 1 year 14 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అది అయిన తర్వాత టోటల్ తెలంగాణ విల్ ట్రావెల్ త్రూ దట్ బ్రిడ్జ్ టు ఎంటైర్ అమరావతి, చెన్నై, బెంగళూరు, తిరుపతి, పల్నాడు, నెల్లూరు, ఒంగోలు అండ్ ఆల్ ద ప్లేసెస్ ఇట్ విల్ ట్రావెల్. అది ఫిఫ్త్. ఇది ఫిఫ్త్ వచ్చి ఇన్లాండ్ వాటర్వేస్ టెర్మినల్ మనం అనుకుంది ఇందాక. అది లక్కీలీ వర్క్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ గవర్నమెంట్ నౌ ఈజ్ ఫోకసింగ్. అమరావతి బిల్డ్ చేయాలన్నా కానీ, బ్యాలెన్స్ ఆంధ్రప్రదేశ్ బిల్డ్ చేయాలన్నా కానీ టెర్మినల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని ఎక్స్పెడైట్ చేయాలని చెప్పి సీఎం గారు ఈ మధ్య 1 మ్యారిటైమ్ బోర్డు 1 కమిటీ, స్పెషల్ కమిటీని అపాయింట్ చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు. వాళ్ళు ఇప్పుడు చేసే ప్లానింగ్ ఏంటంటే దీన్ని ఎంత క్విక్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత క్విక్గానే. యాక్చువల్లీ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, బట్ దాన్ని ఇంకా వాళ్ళు క్విక్గా చేద్దామని చూస్తున్నారు. అది ఫిఫ్త్. సిక్స్త్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రైల్వేస్.
ఢిల్లీ అండ్ హైదరాబాద్ నుంచి చెన్నై, కేరళ వెళ్ళే ట్రైన్లన్నీ విజయవాడ నుంచి వెళ్తున్నాయి. నౌ ద వర్క్ ఏది రైల్వే ట్రాక్ వర్క్ ఫ్రమ్ హైదరాబాద్ టు వయా సూర్యాపేట్ టు జగ్గపేట టు గుంటూరు అండ్ చెన్నై ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు బీ కంప్లీటెడ్ ఇన్ 3.5 years. ఎప్పుడో సెంట్రల్ జీవో ఎప్పుడో ఇష్యూ అయిపోయింది, ట్రాక్ స్టడీ అయిపోయింది, ఆల్ ద వర్క్ హ్యాస్ కమెన్స్డ్. సో ఈ 6 మేజర్ ఫ్యాక్టర్లు ఏదైతే అనుకున్నామో అది ఏది మన తెలంగాణ అండ్ ఆంధ్రాని 2 ఇంటిగ్రేట్ చేయటమే కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి బిల్ట్ అవ్వాలంటే ఈ 6 మేజర్ ఫ్యాక్టర్స్ ఆ మాస్టర్ ప్లాన్, పార్ట్ ఆఫ్ ద మాస్టర్ ప్లాన్ అనుకున్నది. ఇది కళ అనేది ఇప్పుడు నిజమవుతుందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు వరకు భయపడ్డారంతా, ఇప్పుడు అది నిజమవుతుందని ఆ హ్యాపీ న్యూస్తో I would only say that, best of luck to entire Telugu community across the world.